హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 4 ట్రేడ్స్ తీసుకున్నాను. 3 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్. ఒక ట్రేడ్ వచ్చేసి బిటీఎస్‌టీ హోల్డ్ చేసుకున్నాను. అండ్ నిన్నటి అనాలిసిస్ వీడియోలో మీకు అప్డేట్ ఇచ్చాను నేను. నేను ఒక బిటీఎస్‌టీ ట్రేడ్ హోల్డ్ చేస్తున్నాను. అండ్ ఆ బిటీఎస్‌టీ ట్రేడ్ గురించి రేపటి వీడియోలో చెప్తాను అని మీకు చెప్పాను. అండ్ బిటీఎస్‌టీ ట్రేడ్‌లో నాకు ఇవాళ ప్రాఫిట్ బుకింగే జరిగిందండి. అండ్ ఇవాళ మార్కెట్‌లో నేను ఆఫ్టర్ 11 ట్రేడ్ అనేది చేయలేదు. నేను ఆఫ్టర్ 11 ట్రేడ్ ఎందుకు చేయలేదు అంటే, మార్కెట్ అనేది కంప్లీట్‌గా సైడ్‌వే అయిపోయింది. ఫస్ట్ హాఫ్‌లోనే సైడ్‌వే అయిపోయింది. సో, అందుకనే నేను ఆఫ్టర్ 11 ట్రేడ్ చేయలేదు. సైలెంట్‌గానే ఉన్నాను. అసలు మార్కెట్ వాచ్ చేస్తూనే ఉన్నాను కానీ, ఎటువంటి ట్రేడ్ అనేది చేయలేదు. సీ చూద్దాం నేను. మీకు చెప్తాను. ఎందుకు సైడ్‌వేస్ అయిందో దానికి రీజన్ కూడా మీకు చెప్తాను. ఓకే. ప్రీవియస్ డే నేను బీటీఎస్‌టీ తీసుకున్నాను గదా! దాని లోపల పుట్ సైడ్ నేను ట్రేడ్ తీసుకున్నాను. 42 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మార్నింగ్ సెన్సెక్స్ మార్కెట్ ఓపెన్ కాంగానే పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. 95 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సెన్సెక్స్‌లో పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు 25 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బ్యాంక్ నిఫ్టీలో పుట్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ 13 పాయింట్సే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ మార్నింగ్ నుండి నా ప్రతి ట్రేడ్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను పుట్ సైడే తీసుకున్నాను. పుట్ సైడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, ఒకటే రీజన్. మార్కెట్ ఇవాళ సైడ్‌వే కావడానికి అదే రీజన్. ఏంటి అంటే, ఒకటొచ్చేసి ఫస్ట్ క్యాండిల్ బ్యాంక్ నిఫ్టీలో ఇండిసిజన్ ఫార్మ్ అయింది. అండ్ నిఫ్టీ చూసుకోండి, ఫస్ట్ క్యాండిల్ లోపలనే మార్కెట్ ఉంది. సెన్సెక్స్ చూడండి, ఫస్ట్ క్యాండిల్ లోపలనే మార్కెట్ ఉంది. మార్కెట్ సైడ్‌వే అయిపోయిందని మనకెప్పుడు తెలుస్తది అంటే, ఫస్ట్ హాఫ్‌లో ఇంట్రాడే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ ఇండిసిజన్ అయినా కావాలి. లేకపోతే పెద్దగా క్యాండిల్ ఓపెన్ చేసి దాని మధ్యలో ట్రేడ్ చేస్తే చాలు మనకర్థమైపోతది. ఆ డే వేస్ట్ డే ఇన్ మార్కెట్ అని. సో, అలా ఇవాళ మార్కెట్‌లో సైడ్ వే కారణంగా మాక్సిమం ప్రాఫిట్స్ అనేవి నేను తీయలేకపోయానండి. అండ్ మీరు కూడా మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు నాకు డీఎం చేయొచ్చు. లాస్ రికవరీ గ్రూప్ ఏంటి అంటే ఇట్స్ ఎ ట్రేడింగ్ కమ్యూనిటీ గ్రూప్ అండి. ఓకే. అండ్ నేను ఇవాళ అయితే 11 తర్వాత ట్రేడ్ చేయలేదు. అందుకే నేను ఎక్కువ మాట్లాడట్లేదు. ఓకే. సీ ఇవాళ మార్కెట్‌లో నేను ట్రేడ్ చేయడానికి ఒకటే ట్రేడ్ చేయకపోవడానికి 11:00 తర్వాత మార్కెట్ సైడ్‌వేస్. బట్ మేజర్ రీజన్ ఏంటి అంటే మార్కెట్ ఫస్ట్ హాఫ్ ఇక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఓకే. బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఇన్‌వాలిడ్ చేసింది. ఇన్‌వాలిడ్ చేసింది కాబట్టి మార్కెట్ అనేది ఫాల్ అయిపోవాలి. ఫాల్ ఎప్పుడు కావాలి? ఈ కింది లెవెల్ బ్రేక్ అయితే ఫాల్ అవ్వాలి. సో, మార్కెట్ కింది లెవెల్ కూడా బ్రేక్ కాలేదు. ఇంకా బై వెళ్ళాలి అంటే ఇన్‌వాలిడ్ కంప్లీట్ లెవెల్ బ్రేక్ చేయాలి ఇక్కడ. ఈ లెవెల్ బ్రేక్ చేయట్లేదు. సో, అలా నాకు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి సైడ్‌వే మార్కెట్ ఉంది కాబట్టి నేను మార్కెట్‌లో ట్రేడ్ అనేది చేయలేదు. అండ్ నా ట్రేడ్స్ చూడండి. నా ట్రేడ్స్ టైమింగ్ కూడా చూడండి. ఓకే. మార్నింగ్ చూడండి 9:15 మళ్ళీ చూడండి 9:52 ఇక్కడ చూడండి 10:18 దీని తర్వాత నేను మార్కెట్‌లో ట్రేడే తీసుకోలేదు. ఒక బీటీఎస్‌టీ తీసుకున్నాను. అది హోల్డ్ చేసుకున్నాను. బట్ దాని తర్వాత నేను ట్రేడే తీసుకోలేదండి. రీజన్ చెప్పేసాను. కంప్లీట్ సైడ్‌వే మార్కెట్. ఓకే. ఇవాళైతే ఓకే. ప్రాఫిట్ బుకింగ్ బయటికొచ్చేసాము. ఇప్పుడు మండే అనాలిసిస్ కూడా ఉంది గదా! సో సింపుల్ అనాలిసిస్ మండే రోజు. ఒకటి సింగిల్ లెవెల్ ఉంది. ఒకటి డైరెక్షనల్ లెవెల్ ఉంది. ఓకే. సింగిల్ లెవెల్ వచ్చేసి మీకు ఫస్ట్ చెప్తాను. ఆ సింగిల్ లెవెల్ వచ్చేసి నిఫ్టీలో డైరెక్ట్ బ్రేక్‌ఔట్ పాయింట్. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది బ్రేక్‌ఔట్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి మనకేంటి అంటే ఈ బ్రేక్‌ఔట్ పాయింట్ దగ్గర ఒక నెక్ లైన్ అంటే ఒక నెక్ లైన్ అనేది ఫార్మ్ అవుతది. సో, ఆ నెక్ లైన్ అనేది ఇలా కంప్లీట్‌గా రెడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేస్తే డైరెక్ట్ బ్లీడ్ అంటే డెడ్ ఫాల్ అన్నమాట. సో, మార్కెట్‌లో మండే 24,230 లెవెల్ బ్రేక్ చేసింది అనుకోండి. ఇది మనకు ఒక డైరెక్ట్ సెల్లింగ్ జోన్. అలా కాకుండా డైరెక్షనల్ జోన్ కావాలి అనుకుంటే ఇక్కడ మనకు 24,263 బ్రేక్ చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తేనే బయింగ్. ఓకే. అండ్ బ్యాంక్ నిఫ్టీలో మీరు అబ్జర్వ్ చేసుకుంటే, బ్యాంక్ నిఫ్టీలో ఒక క్లియర్ లెవెల్ ఉంది. మీకు చెప్తాను. ప్రీవియస్‌గా మార్కెట్ ఈ పాయింట్ లెవెల్‌ని ఎక్కడ బ్రేక్ చేయట్లేదు బ్యాంక్ నిఫ్టీ. ఇదొక్కటి అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ లిక్విడిటీ దొరికింది. మళ్ళీ ఫాల్ అయిపోయింది. మల్టిపుల్ టైమ్ సేమ్ పాయింట్ టు రిజెక్షన్. సో, ఇది స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్. సో, ఈ స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ జోన్ అనేది మనకు సపోర్ట్ లాగా డిమాండ్ పాయింట్ అనేది క్రియేట్ చేయాలి గ్రీన్ క్యాండిల్‌తో. డిమాండ్ పాయింట్ క్రియేట్ చేసి, ఆ డిమాండ్ పాయింట్ దగ్గర బ్రేకప్ ఫార్మ్ చేయాలి. అలా ఫార్మ్ చేస్తే మనకు కంటిన్యూయస్ బయింగ్. సో,
ఈ లెవెల్ బ్రేక్ అవుతేనే బయింగ్. లేకపోతే మనకు మార్కెట్ నార్మల్‌గానే ఉంటది. ఓకేనా అండి? అంటే ఇవాల్టి అనాలిసిస్ వీడియో చాలా లాంగ్ అవ్వట్లేదు. ఎందుకు లాంగ్ అవ్వట్లేదు అంటే మార్కెట్ ఇవాళ సైడ్‌వే ఉంది కాబట్టి, నేను తక్కువ ట్రేడ్స్ తీసుకున్నాను కాబట్టి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వట్లేదు. ఓకేనా అండి? అండ్ సేమ్ నిఫ్టీ లాగానే సెన్సెక్స్ కూడా ఒకటి మనకు డైరెక్ట్ డెడ్ ఫాల్ ఉంది ఇక్కడ. అండ్ డైరెక్షనల్ ట్రేడ్ కోసం ఇక్కడ ట్రెండ్ రివర్సల్ జోన్ అనేది మార్కెట్ క్రియేట్ చేయాలి. సో, డెడ్ ఫాల్ కావాలి అంటే కంప్లీట్‌గా రెడ్ క్యాండిల్‌తో మార్కెట్ లెవెల్ అనేది బ్రేక్ చేయాలి. ఓకేనా అండి? సో, ఈ లెవెల్సే ఫోకస్డ్ లెవెల్స్. వితౌట్ దీస్ లెవెల్ కన్ఫర్మేషన్ మనం మార్కెట్‌లో ట్రేడ్ అనేది చేయొద్దు. ఓకేనా? సో, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.